నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. వారం వారం జరిగేటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు కందాడి పార్సాద్ గారు. పార్సాద్ గారు నమస్తే. సిరియా ఒక నియంత చేతిలో ఉంది. నియంత చేతి నుంచి ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రాలను తీసుకుంది అనుకుంటున్నాం, కానీ రెబెల్స్ కూడా వాళ్ళ వ్యవహార శైలి కూడా ఇస్లామిక్ తీవ్రవాదుల్లాగానే అతివాదుల్లాగానే ఉంది. కాబట్టి అది స్వేచ్ఛ ప్రజలకు మంచి జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు సిరియా పరిస్థితి ఎలా ఉందంటే పొయ్యి మీద నుంచి పెనం మీద తిరుగుతుంది. అవును, ఇంతవరకు అసద్ ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నారో అసద్ ఫ్యామిలీ 50 సంవత్సరాలకు పైగా సిరియాను పాలించింది. వాళ్ళ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా కిరాతకంగా అణిచివేశారు అన్నది అందరికీ తెలిసిన అంశమే. దే బిహేవ్ లైక్, అంటే వాళ్ళు ఒక డిక్టేటర్ నియంతలాగా బిహేవ్ చేశారు. ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాళ్ళని తీవ్ర స్థాయిలో చిత్రహింసలకు గురి చేసి చంపేశారు, ఇబ్బందులకు గురి చేశారు. దాంతో సిరియా నుంచి లక్షలాది మంది ప్రజలు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది చరిత్ర చెప్తున్న అంశం. సో అతన్ని గద్దె దించాలి అన్న ప్రయత్నం 2010 క్రితం నుంచే అది మొదలైంది. 2011 నుంచి ఆల్మోస్ట్ 2010 ఆ ప్రాంతం నుంచి మొదలైంది. ఆ సిరియాలో అప్పటికే ఇరాక్ల యుద్ధం తర్వాత, ఇరాక్ మీద అమెరికా దాడి తర్వాత పుట్టుకొచ్చిన ఐసిస్ ఒక రకంగా ఇరాకు, సిరియా ఈ ప్రాంతాలన్నింటినీ తన కబ్జాలో ఆ సమయానికి 2010-11కి ఐసిస్ ప్రాంతంగా అది మారిపోయిన వేళ ఐసిస్ అక్కడున్న ఇతర సముదాయాల మీద తీవ్ర స్థాయిలో హత్యాచారాలు చేస్తున్న వేళ ఐసిస్ ఒక రకంగా ప్రపంచానికి ప్రమాదకరంగా మారిందన్న పేరుతో ఈ పాశ్చాత్య దేశాలు సిరియాలో ఇంటర్వెన్షన్ని మొదలుపెట్టాయి. అమెరికా ఆ పేరుతో సిరియాలో సైన్యాన్ని పంపించడము, ఐసిస్ మీద దాడులు చేస్తున్న వేళ అమెరికాకు అసద్ అక్కడ ఉండడం అనేది ఇష్టం లేదు. అటువంటి పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు అసద్కి మద్దతుగా తన సైన్యాన్ని పంపి అమెరికా ఇష్టం వచ్చినట్లు చేయనివ్వకుండా ఈ మొత్తం రెబల్ ఫోర్సెస్ వ్యవహారాన్ని ఒక రకంగా అమెరికా, రష్యా కలిపి ఎవరి ప్రాంతాలని, వాళ్ళిద్దరి మొదటి లక్ష్యం ఐసిస్ని తుడిచిపెట్టడం. తుడిచిపెట్టే క్రమంలో ఎవరికి వాళ్ళకి మద్దతు ప్రకటించిన ఈ తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపులకి కొంత సెటిల్మెంటు చేసి గత 10-15 ఏళ్ళుగా వాళ్ళు నడుపుకుంటూ వస్తున్నారు. ఒకవైపు కుర్దులకు కొంత స్పేస్ ఇచ్చారు, ఒకవైపు టర్కీ సిరియన్ నేషనల్ ఆర్మీ పేరుతో టర్కీ మద్దతుతో ఉన్న కొంతమందికి స్పేస్ ఇచ్చారు. అట్లనే ఇప్పుడు ఏదైతే అల్ ఖైదాతో నుంచి పేరు మార్చుకొని వచ్చిన సంస్థ ఏదైతే ఉందో దానికి కొంత మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో రష్యా కూడా అక్కడ అసద్కి మద్దతు ఇచ్చి ఒక రకంగా అన్ని గ్రూపుల మధ్యలో బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఈ మిగతా గ్రూపులు అసద్ మీద దాడికి వెళ్లకుండా ఎవరి ఏరియాలో వాళ్ళు ఉండేటట్లు, శాంతి ఉండేటట్లు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ రష్యా, అమెరికా కలిసి చేశాయి. ఈ రష్యా తన సైన్యాన్ని దించింది. ఆ సైన్యానికి మద్దతుగా ఇరాన్, హిజ్బుల్లా అది తీవ్రవాద సైన్యాన్ని అక్కడ ఉంచింది. సో వీళ్ళు కలిసి అసద్కు మద్దతు ఇస్తూ కొంత బ్యాలెన్స్ ఆఫ్ పవర్ చేసుకుంటూ వచ్చారు. కానీ గత 2 సంవత్సరాలుగా జరిగిన పరిణామాల్లో ముఖ్యంగా ఏదైతే రష్యా ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పవర్కి దోహదపడుతూ వచ్చిందో ఆ రష్యా ఆ స్థితి నుంచి తప్పుకునే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే బలవంతంగా యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా ఇక్కడి నుంచి సైన్యాన్ని, ఆయుధాలని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసద్కి మద్దతుగా నిలవలేని పరిస్థితి సృష్టించబడింది. అదే సందర్భంలో హమస్ చేసిన పనికి ఇజ్రాయిల్ యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఈ హమస్ చేసిన పనికి వ్యతిరేకంగా మొదలుపెట్టిన ఈ యుద్ధం పేరుతో ఇజ్రాయిల్ నెమ్మదిగా ఈ ఇరాన్ మీద కూడా దాడి తీసుకెళ్ళింది. ఏదైతే, ఎందుకంటే ఇటు హమస్ కానీ, హోతీలు కానీ, హిజ్బుల్లా కానీ ఈ వ్యవహారం అంతా కూడా ఇరాన్ యొక్క యాక్సెస్ కింద వాళ్ళు పరిగణిస్తారు. దాంతో ప్రాక్సీ సంస్థలు. సో ఇజ్రాయెల్ దీన్ని అవకాశంగా తీసుకుని ఇరాన్ మద్దతున్న సంస్థల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇది హమస్ చేసిన చాలా పెద్ద టాక్టికల్ మిస్టేక్. ఆ మిస్టేక్ కారణంగా ఇజ్రాయెల్కి ఆయుధం దొరికింది. ఇజ్రాయెల్ ఆయుధం దొరికిన వేళ ఇజ్రాయెల్
తీవ్ర స్థాయిలో చెలరేగిపోయింది. వాళ్ళందరూ నడ్డి విడిచేసింది. వీళ్ళందరికీ మద్దతుగా రావాల్సిన రష్యా యుక్రెయిన్లో బిజీ అయిపోయాయి. ఇప్పుడు ఇరాన్కి కూడా మద్దతుగా నిలుస్తున్నది రష్యా, చైనాలే. కానీ చైనా నేరుగా ఎప్పుడు ఇటువంటి ప్రాక్సీ వార్లలోకి రాలేదు. చైనా వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. కానీ రష్యా ఇక్కడ ఇరాన్కి మద్దతుగా నిలబడి ఈ ప్రాక్సీ వార్లో జాయిన్ అయింది. ఆ రష్యా ఎప్పుడైతే ఆ మద్దతు ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చిందో ఇజ్రాయెల్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ ఇరాన్ మద్దతుతో ఉన్న హిజ్బుల్లాని, హమస్ని వీళ్ళందరినీ వీక్ చేసింది. దాంతో అసద్ ఒక్కసారిగా అటు రష్యా పూర్తి మద్దతు లేక, ఇటు ఇరాన్ నుంచి పూర్తిగా మద్దతు రాక అతను బలహీన పడిపోయిన పరిస్థితిని అర్థం చేసుకున్న టర్కీ ముందు దీంట్లో పావులు కలిపింది. ఎందుకంటే టర్కీకి రెబెల్స్ కంటే ముందు రెబల్స్ అంటే అమెరికా దీంట్లో జోక్యం చేసుకోవడానికన్నా ముందు టర్కీ అధ్యక్షుడు ఏదైతే ఉన్నాడో ఈ కుర్దులకు వ్యతిరేకంగా టర్కీ అధ్యక్షుడు పెద్ద క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టిన క్యాంపెయిన్లో అతను ఈ వీక్నెస్ని ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్తో బిజీగా ఉందో, రష్యా అక్కడ యుక్రెయిన్తో బిజీగా ఉందో, వాళ్ళెవరూ ఇక్కడ దృష్టి సారించే పరిస్థితులు లేనప్పుడు టర్కీ భారీ స్థాయిలో ఆయుధాలని తనకు అనుకూలంగా ఉన్న ఈ రెబల్ గ్రూపులకి సమకూర్చడం ప్రారంభించింది. ఎప్పుడైతే టర్కీ వ్యవహారంలో గట్టిగా దిగడం ప్రారంభమైందో వెంటనే CIA దాన్ని అందిపుచ్చుకొని ఈ టర్కీ, అమెరికా, ఇజ్రాయిల్ మూడు కలిసి అసద్ను గద్దెదించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఎంత వేగంగా వీళ్ళు మొదలుపెట్టారు అంటే అంతా 10 రోజుల్లో అయిపోయింది అంటే కాదు. టర్కీ గత 2 నెలలుగా ఒకవైపు అంత ప్రపంచం అంతా యుక్రెయిన్తో, ఇటు ఇజ్రాయిల్ ఇరాన్ గొడవలతో బిజీగా ఉండి ఒకవైపు అధ్యక్ష మార్పు అమెరికాలో జరుగుతున్న వేళ టర్కీ ఏం చేసిందంటే చాలా నిశ్శబ్దంగా కూడా ఈ మొత్తం ప్రణాళిక రచించి ఇంప్లిమెంటేషన్కు ముందు అమెరికాకు టర్కీ తెలియజేసింది, మేము ఇదిగో ఇలా వెళ్ళబోతున్నాము, ఈ మద్దతు మీ మద్దతు కూడా ఉంటే ఇది సులభమైపోతుంది అని. అటువంటి పరిస్థితుల్లో చాలా స్పీడ్గా అప్పటికే ప్లాన్ ఉన్నారు. పుతిన్ దాంట్లో పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు. ఇరాన్ నేను వేలు పెట్టనన్న రీతిలో, ఎందుకంటే అప్పటికే ఈ హిజ్బుల్లా శాంతి ఒప్పందం లెబనాన్లో చేసుకుంది. ఒకవైపు హిజ్బుల్లాని లెబనాన్కి పరిమితం చేస్తూ ఇరాన్ నుంచి సిరియా నుంచి బయటికి పంపించేసి సిరియాలో వ్యాక్యూమ్ క్రియేట్ చేసి ఒక్కసారిగా టర్కీ, అమెరికాలు ఈ మొత్తం వ్యవహారంలో వేగవంతంగా మొత్తం కదిల్చాయి. అప్పటికే రష్యా మద్దతు లేక, ఇరాన్ మద్దతు లేక సిరియా సైన్యం బాగా బలహీనపడిపోయారు. ఎందుకంటే సిరియాకి, లెబనాన్కి తనకంటూ పెద్ద సొంత సైన్యాలు లేవు. వాళ్ళు ఆధారపడిందంతా హిజ్బుల్లా, ఇరాన్ ఇటువంటి గ్రూపుల మీద. సో ఆ సొంత సైన్యం జీతాలు లేక, పరిస్థితులు లేక, ఆంక్షలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ సొంత సైన్యం ఏమాత్రం పనిచేసే పరిస్థితుల్లో లేదు. ఎప్పుడైతే వీళ్ళెవరూ ఎదురు లేరో టర్కీ, అమెరికా వారం రోజుల్లో నేరుగా రాజధాని నగరానికి చేరుకోగలిగాయి. మనకి ఇప్పుడు కథలు చాలా వస్తున్నాయి. సిరియా సైన్యం ఎలా ఆయుధాలని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, యూనిఫామ్లు వదిలేసి ఎవరి వాటికి వాడు వెళ్ళిపోయాడు ఆఫీసర్ల దగ్గర నుంచి అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియాలో వస్తున్న వ్యవహారం. సో సిరియా సైన్యం ఏం చేసే పరిస్థితుల్లో లేదు, అండగా ఉండాల్సిన రష్యా దృష్టి లేదు, ఇరాన్ వీక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వేగంగా వీళ్ళు కదిలి రాజధాని నగరానికి చేరుకున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా అక్కడి నుంచి అధ్యక్షుడిని తన విమానంలో తరలించుకుని తీసుకెళ్ళిపోయింది మాస్కోకి. ఇప్పుడు రష్యా ఎందుకు అధ్యక్షుడిని తప్పించింది? మిగతా చోట్ల ఎక్కడైతే తిరుగుబాట్లు జరిగాయో అక్కడ ఆ నాయకుల్ని చంపివేయడం జరిగింది. అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా వచ్చి ఉండేది. అది రాకుండా రష్యా అతన్ని తీసుకెళ్ళిపోవడం వెనక కారణం ఏంటంటే రష్యా మిలిటరీ బేసులు ఇంకా అక్కడ ఉన్నాయి. రేపు సిరియా వ్యవహారంలో సర్దుబాట్లు, ఒప్పందాలు జరిగే సమయంలో రష్యా చేతిలో ఒక ఆయుధం ఉండాలి కాబట్టి, అసదుకు కూడా ఒక స్థానం ఉంటుంది కాబట్టి ఆ స్థానాన్ని రష్యా మిలిటరీ ప్రెజెన్స్ని ఉపయోగించి రాబోయే రోజుల్లో సిరియాలో తను కూడా ఉన్నానని చెప్పుకోవడానికి రష్యా పని చేశారు అధ్యక్షుడిని తరలించి. సో ఇలా అమెరికా, టర్కీ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని
రష్యా ఇరాను లేని స్థితిని చూసుకొని చేసిన దీంట్లో చివరి నిమిషంలో మేల్కొన్న రష్యా ఒక పావుని తన దగ్గర ఉంచుకుంది. ఇరాన్ పూర్తిగా ఈ మొత్తం వ్యవహారం నుంచి తప్పుకుంది. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే ఇంకోవైపు ఇజ్రాయెల్ ఏవైతే ఈ రెబల్ గ్రూప్స్ ఉన్నాయో అన్ని ఇస్లామిక్ గ్రూప్స్ కాబట్టి మళ్ళా ఎక్కడ ఈ ఇస్లామిక్ గ్రూప్స్ మనకు తలనొప్పిగా తయారవుతాయి అన్న ఉద్దేశంతో తన రక్షణ చర్యల్ని తాను తీసుకోవడం మొదలుపెట్టారు. సిరియా ఇజ్రాయెల్ కూడా బోర్డర్ సిరియా ఇజ్రాయెల్ ఆల్రెడీ సిరియాలో చాలా ప్రాంతాన్ని, గోల్డెన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ 1960 నుంచి ఆక్యుపై చేసుకొని ఉంది. అది ఇజ్రాయెల్ భూభాగంగానే పరిగణింపబడుతుంది. సో ఆ గోల్డెన్ హైట్స్ ప్రాంతానికి సిరియాకు మధ్యలో ఘర్షణలు రాకుండా ఒక బఫర్ జోను, అంతర్జాతీయ సైనిక బలగాలు అక్కడ ఉన్నాయి, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్. సో ఇదే అదను తీసుకొని ఇజ్రాయెల్ ఆ మొత్తం బఫర్ జోన్ని తన అధీనంలోకి తెచ్చుకొని ఈ తీవ్రవాద మూకలు రేపు మళ్ళా ఇజ్రాయెల్ వైపు దృష్టి సారించకుండా జాగ్రత్త పడడం ప్రారంభించారు. ఈ జాగ్రత్త పడ్డమే కాకుండా ఈ తీవ్రవాద అంటే ఈ రెబల్ గ్రూపుల చేతికి సిరియా ఆర్మీ చేతిలో ఉన్న ఆధునిక ఆయుధాలు చేరకుండా, ఎందుకంటే అవి చేరితే రేపు మళ్ళా వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉపయోగించే ప్రమాదం ఉంది కాబట్టి చేరకుండా అక్కడ కనీసం ఈరోజు వరకు 400 వైమానిక దాడులు ఒక్క సిరియాలో 400కు పైగా వైమానిక దాడుల్ని ఇజ్రాయెల్ క్యారీ చేసింది, ఇప్పటికీ చేస్తోంది. సిరియాలో ఉన్న సిరియా సైన్యానికి సంబంధించిన ఆయుధాగారాలని కానీ, మిసైల్స్కి సంబంధించిన స్టోరేజ్ ఏరియాస్ కానీ, కెమికల్ వెపన్స్ ఉన్నాయన్న అనుమానంతో ఉన్నవి కానీ, ఇరాన్ సహాయంతో పెట్టిన మిసైల్ తయారీ కేంద్రాలు కానీ, వీటన్నింటినీ ఈ గత 4-5 రోజులుగా ఏకధాటిగా ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తూ వచ్చింది. దానికి ఇజ్రాయెల్ చెప్పేది ఏంటంటే నా జాగ్రత్త నేను తీసుకోవాల్సిన పరిస్థితి, నేను బోర్డర్లో ఉన్నాను. కానీ ఇక్కడ వచ్చిన విచిత్రమైన స్థితి ఏంటంటే ఒకవైపు టర్కీ తన జాగ్రత్తలు తాను తీసుకుంటుంది. ఎందుకంటే టర్కీకి కుర్దులతో ఉన్న ఇబ్బంది కారణంగా కుర్దుల బలం పెరగకుండా టర్కీ తన సరిహద్దుల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇజ్రాయెల్ తన జాగ్రత్తలు తీసుకుంటోంది. జోర్డాన్ తన సరిహద్దుల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎందుకంటే వీళ్ళందరూ ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి కారణం ఈరోజు ఎవరైతే సోకాళ్ళు స్వాతంత్ర సమర యోధులని అక్కడ చెప్పబడుతున్నారో వాళ్ళందరూ ఒకప్పుడు అల్ ఖైదాలో భాగం, రెబెల్స్ వాళ్ళందరూ కూడా గతంలో ఐసిస్లో భాగం. ఐసిస్ మునిగిపోయిన తర్వాత ఐసిస్ వదిలి ఈ గ్రూపుల్లో చేరిన వాళ్ళు ఈరోజు ఈ గ్రూపులన్నీ కూడా ఆ జైళ్లల్లో ఉన్న చాలామంది రెబల్స్ని వీళ్ళందరినీ ఓపెన్గా వదిలేస్తున్నారు. ఆ క్రమంలో ఐసిస్ వాళ్ళందరినీ కూడా వదిలే అవకాశం ఉంది. రెండోది, ఈ అధికార మార్పిడి అనేది సరిగ్గా జరిగేంత కాలం అక్కడ గందరగోళ పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ఐసిస్ మళ్ళా పుంజుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వ్యవహారం అంతా కూడా అక్కడ ఎవరికి తోచినట్లు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది, తీసుకుంటున్నారు కూడా. అందుకని అక్కడ చాలా ఫ్లూయిడ్ సిచ్యువేషను తయారైపోయింది. అంటే రేపేం జరుగుతుంది అనేది తెలియని పరిస్థితి. ఒక సంతోషకరమైన పరిణామం ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ప్రధానమంత్రి జాగ్రత్తగా ప్రభుత్వాన్ని ఈరోజు రెబల్ లీడర్ల చేతిలో అంటే అందరి మద్దతుతో ఏర్పడుతున్న ఒక ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రక్రియ సాగిస్తాం. ఇది ఒక మంచి పరిణామం. పీస్ఫుల్గా అధికార మార్పిడి కొంతమేర అక్కడ జరుగుతోంది. ఇప్పటికైతే రెబల్స్లో తీవ్రవాదులు లేదా తీవ్రవాద ఇస్లామిక్ అతివాదం అయితే బయటపడలేదు. సో ఇప్పుడు ఈ అధికార మార్పిడి జరిగే సందర్భంలో ఎవరికి ఏం కావాలి అన్న చర్చ ఖచ్చితంగా మొదలవుతుంది. ఆ చర్చనే రేపు భవిష్యత్తులో ఈ రెబల్స్ మధ్యలో విభేదాలకు కారణమవుతుంది. ఎందుకంటే టర్కీ కుర్దుల్ని రావద్దని కోరుకుంటుంది, ఇజ్రాయిల్ వాళ్ళ వ్యతిరేకులైన వీళ్ళని రావద్దని కోరుకుంటుంది. సో ఈ మొత్తం అమెరికా తన మద్దతుదారులని, రష్యా ఇంకా అక్కడ ఉంది, రష్యా సైన్యం ఉంది కొంత. సో రష్యా కొంత ఇక్కడ ప్లే చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ఫ్లూయిడ్గా ఉంది. అందుకే ఆ చివరికి డొనాల్డ్ ట్రంప్ని నిన్న టైమ్స్ మ్యాగజైన్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించిన సందర్భంగా ప్రశ్న వేస్తే గల్ఫ్లో ముఖ్యంగా సిరియాలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి అక్కడ తయారు చేశారు. అందువల్ల దీని మీద నేను జనవరి 20 వరకు స్పందించను
అప్పటి వరకు ఏం జరుగుతుందో వేచి చూద్దాము, ఏమైనా జరగవచ్చు అక్కడ అని ఆయన స్పందించడం అంటే ఎంత గందరగోళం అక్కడ ఉందో మనకు అర్థమవుతుంది. జో బిడెన్ వెళ్తూ వెళ్తూ అనేకమైనటువంటి కార్యక్రమం. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఈ మొత్తం రెబల్ గ్రూపులు ఎంతవరకు, ఎందుకంటే సిరియా మోడర్న్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ లాగా కాదు. 1970 వరకు ఆఫ్ఘనిస్తాన్ సో సిరియా ఇంకా మోడర్న్ కంట్రీ. అసద్ ఉన్నంత వరకు సెక్యులర్ కంట్రీ కూడా. అసద్కి ఇస్లామిజం పెద్ద ఇది లేదు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఇస్లాం షరియా పేరుతో ముందుకొచ్చిన ఈ గ్రూపులన్నీ రేపు సిరియా భవిష్యత్తుని ఏం చేస్తాయి అన్నది ఒక ఆసక్తికరమైన పరిణామమే. అమెరికా ఇప్పుడేదో వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతోంది. అమెరికానే ఈరోజు ఈ గ్రూపులన్నిటి సృష్టికి కారణం. ఆ రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్లో జిహాదీ తీవ్రవాదాన్ని పోషించింది అమెరికా. అమెరికా నేతృత్వంలోని పాకిస్తాన్ ఆ రోజు జిహాదీలకి, అసలు యాక్చువల్ జిహాదీ ఉద్యమానికి పురుడు పోసింది ఆ రోజు అమెరికా పాకిస్తాన్లో. అక్కడ మొదలైన ఈ జిహాదీ ఉద్యమం నెమ్మదిగా గల్ఫ్ మొత్తం పాకింది. వీటన్నిటికీ మద్దతు ఒకానొక స్టేజ్లో ఈ పశ్చిమాసియా దేశాల కంటే ముందు ప్రారంభమైంది పాకిస్తాన్లో. పాకిస్తాన్ అంటే రష్యాకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ప్రారంభించారు. ప్రారంభించింది కాస్త నెమ్మదిగా అక్కడి నుండి మొదలయ్యి అల్ ఖైదా రూపంలో విస్తరించడం ప్రారంభమైంది. ఆ విస్తరించడం ప్రారంభమైన తర్వాత కొందరు అతివాదం వైపు, తీవ్రవాదం వైపు, కొందరు ఈ మోడరేట్ లైన్లో ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఈ సంస్థల స్థాపనకు తాగించారు. అది ఎంత దూరం దాని ప్రభావం వెళ్ళిందంటే ఆ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో మొదలైంది అల్జీరియా వరకు వెళ్ళింది, ఆఫ్రికాలోని. అంటే ఎక్కడైతే ముస్లిం దేశాలు ఉన్నాయో ఆ ముస్లిం దేశాలన్నిట్లో కూడా ఈ ఇస్లామీకరణ, అది అతివాది తాలిబాన్ ఇస్లామీకరణ కావచ్చు, లేదా ముస్లిం బ్రదర్హుడ్ పేరుతో రాచరికాల్ని తొలగించి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేయాలన్న పేరుతో జరిగింది కావచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం ఈ దేశాలన్నీ గందరగోళంలో పడ్డాయి. ఎప్పుడైతే దేశాలు గందరగోళంలో పడ్డాయో, ముఖ్యంగా గల్ఫ్లోని రాచరికపు దేశాలు సౌదీ అరేబియా, ఒమన్ తర్వాత ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, వీళ్ళు ప్రధానంగా జోర్డాన్ రాచరికపు దేశాల్లో ఉన్నవి. ఇక్కడ కొంత ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళు వేరేశారు, తీవ్రవాదాన్ని దూరంగా నెట్టేశారు. నెట్టినప్పటికీ ఇరాన్ కారణంగా అది పూర్తిగా పోలేదు. ఇరాక్ కారణంగా ఐసిస్ పుట్టుకొచ్చింది. సరే, నెమ్మదిగా ఐసిస్ని వదిలించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇరాన్ని వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఇరాన్ని వీకెన్ చేశారు. కానీ ఈ మొత్తం వ్యవహారం చూస్తే మనం అమెరికా చేసిన ఈ మొత్తం కుట్ర రాచరికాన్ని తొలగించి, నియంతృత్వాన్ని తొలగించి, ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలన్న నెపంతో జరిగిన సైద్ధాంతిక యుద్ధంలో ఈరోజు మొత్తం ముస్లిం దేశాలు అరాచకంలో మునిగిపోయాయి. ఈ అరాచకం నుంచి ఎలా బయటపడాలి అన్నది ఈరోజు గల్ఫ్ దేశాల ముందున్న సమస్య. అది సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, లేదా బహ్రెయిన్ కావచ్చు, ఒమన్ కావచ్చు, వీళ్ళందరికీ, జోర్డాన్ కావచ్చు, వీళ్ళందరి ముందున్న సమస్య. వీళ్ళు క్రియేట్ చేసిన ఈ గందరగోళం నుంచి బయటపడింది సమర్థవంతంగా ఒక ఈజిప్టే. ఎందుకంటే ఈజిప్ట్లో మొట్టమొదటి నుంచి ప్రజాస్వామ్య పునాదులు గట్టిగా ఉన్నాయి. ముస్లిం బ్రదర్హుడ్ కారణంగా కొంత ఇబ్బంది వచ్చినప్పటికి కూడా ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉన్న ఈజిప్టు వెనువెంటనే మళ్ళా ప్రజాస్వామ్యానికి వచ్చేసింది. అదే అటువంటి పునాదులు లేని లిబియా కానీ, అల్జీరియా కానీ ఇప్పటికీ అక్కడ ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. ఇక్కడ నీకు సౌదీ, ఇది మన యమన్లో ఇబ్బంది ఉంది, ఇరాక్లో ఇప్పటికీ సరైన పరిస్థితులు లేవు, ఇప్పుడు సిరియాలో అదే పరిస్థితి వీళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. సో ఈ గందరగోళాన్ని ఎలా రేపు భవిష్యత్తులో హ్యాండిల్ చెయ్యాలి అనేది ఒక పెద్ద ప్రశ్నే. ఒక రకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఇబ్బందికరమైన పరిణామం. ఈ పరిణామం ఇబ్బందికరంగా ఉందని జోర్డాన్ గుర్తించింది, ఈజిప్ట్ గుర్తించింది, ఈ సౌదీ అరేబియా లాంటి దేశాలు గుర్తించే, భారతదేశం లాంటి దేశము గుర్తించింది. ఇదంతా కూడా బీడెన్ రాబోయే ట్రంప్కు కష్టాలు తీసుకురావాలి, ఈయన ఎట్లా మొత్తం వ్యవహారాన్ని సాల్వ్ చేస్తాడు అన్న ఒక సవాల్ విసరడానికి
ఈరోజు అత్యవసరంగా చేసినట్లే కనిపిస్తోంది. కానీ రాజకీయ విశ్లేషకులందరూ ప్రపంచ వ్యవహారాలను పర్యవేక్షించే లేదా పరీక్షించే లేదా పరిశీలించే నిపుణులంతా కూడా ఈరోజు భావిస్తున్నది ఏంటంటే, ఇంత హడావిడిగా ఈ నిర్ణయాలు ఏవైతే తీసుకోబడుతున్నాయో ఈ నిర్ణయాలు కేవలం ట్రంప్ యొక్క ప్రభుత్వానికి అడ్డంకులు క్రియేట్ చేయడానికే చేస్తున్నారు. ట్రంప్ ఒకవైపు, నరేంద్ర మోడీ రెండో వైపు, మూడో వైపు పుటిన్, ఇలాంటి వాళ్ళు కానీ కలిస్తే రేపు ఏదైతే ఈ జార్జ్ సోరోస్ నేతృత్వంలో లేదా జార్జ్ సోరోస్ లాంటి డీప్ స్టేట్ వ్యక్తులు సంస్థల నేతృత్వాల్లో ఏదైతే ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో సెక్యులర్ డెమోక్రటిక్ లిబరల్ వాదాన్ని ముందుకు తీసుకురావడానికి జరుగుతున్న ఈ మొత్తం పోరాటం చేస్తున్న వీళ్ళని అస్థిరపరచడానికి ఈ మొత్తం వ్యవహారం చేస్తున్నారు అనేది ఈరోజు విశ్లేషకుల అభిప్రాయం. ఆ క్రమంలోనే బంగ్లాదేశ్లో కూడా వీళ్ళు హడావిడిగా ఈ అధ్యక్షురాలి మార్పుని తీసుకొచ్చారు. ఈ కొత్త ఎక్కడో ఉన్న మహమ్మద్ యూనిస్ని ఉన్నట్టుండి తీసుకొచ్చి ఆ వయసులో బంగ్లాదేశ్లో ఎవరూ లేనట్లు, బంగ్లాదేశ్లో ఖలీదా జియా ఉంది, ఖలీదా జియా కొడుకుని నువ్వు ప్రధానమంత్రి చేయొచ్చు, ఎందుకు చేయలేదు? మహమ్మద్ యూనిస్ని ఎక్కడి నుంచో తీసుకురావాలి. ఆ మహమ్మద్ యూనిస్కి ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అందరికీ తెలుసు. అందువల్ల మహమ్మద్ యూనిస్ని తీసుకొచ్చి వీళ్ళు దిగిపోయే సందర్భంలో ప్రపంచ రాజకీయాల్లో ఒక రకమైన అస్థిరత క్రియేట్ చేసి మీరు రాబోయే రోజుల్లో ఈ అశాంతిని అస్థిరతని మీరు సాల్వ్ చేసుకోండి, ఎలా సాల్వ్ చేస్తారో చూద్దామన్న ఒక ఛాలెంజ్ ఈరోజు వీళ్ళందరూ కలిసి ఈ ప్రపంచంలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్న నాయకుల ముందు ఇది ఉంచినట్లుగా మనకి మొత్తం వ్యవహారం నిశ్చితంగా రోజు గమనిస్తుంటే అర్థమవుతోంది. కానీ ఏది ఏమైనప్పటికి కూడా ఈ మొత్తం గందరగోళాన్ని ఎలా ముందుకి వీళ్ళు పరిష్కరిస్తారు అన్నది జనవరి 20 తర్వాతనే. ఎందుకంటే జనవరి 20 నుంచి ట్రంప్ పాలన మొదలవుతుంది. ఆ రోజు నుంచి మొత్తం వ్యవహారాలు మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ నాయకులందరూ ఎవరినైతే ఈ మొత్తం ఎకోసిస్టమ్ ఈరోజు టార్గెట్ చేసిందో, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, పుతిన్ కావచ్చు, వీళ్ళందరినీ టార్గెట్ చేసిందో వీళ్ళందరూ కలిసి దీన్ని ఎలా పరిష్కరించబోతారు, ఎలా ముందుకు తీసుకెళ్ళబోతారు అనేది ఇప్పుడు కొంత గందరగోళంగా ప్రశ్నార్థకంగా ఉన్న విషయమే. ఫ్లూయిడ్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు. గల్ఫ్లో ఈరోజు జరిగిన మొత్తం వ్యవహారం ఒక దేశం అంటే అమెరికా లాంటి దేశం ఆ దేశ ప్రయోజనాలనే పనంగా పెట్టి చేశారని అనిపిస్తుంది ఒక్కోసారి. ఈరోజు యుక్రెయిన్కి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇవ్వడం, యుక్రెయిన్కి ఇష్టం వచ్చినట్టు ఆయుధాలు వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం, ఈ ఎవరినైతే నిన్నటిదాకా తీవ్రవాదులు అన్నారో వాళ్లే ఈరోజు హీరోలని సిరియాలో కూర్చోబెట్టడం, ఇదంతా కూడా వీళ్ళ యొక్క ద్వంద్వ ప్రమాణాలు ఒకటి బయటపెడతాయి. రెండోది వీళ్ళు రాజకీయం కోసం ఏ స్థాయికన్నా వెళ్ళగలరు అన్నది ఈరోజు తేలిపోతోంది. అంటే తాము అనుకున్న సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు ప్రభుత్వాలనే మారుస్తారు, మనుషుల్నే ఇచ్చేస్తారన్న స్థాయికి వెళ్ళింది. చివరికి వీళ్ళ రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే, ఏ అధ్యక్షుడు దిగిపోయే వేళ క్షమాభిక్ష పెట్టనంత రీతిలో ఈరోజు సుమారు 1500 మందికి పైగా వ్యక్తులకు బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించాడు, సొంత కొడుకుతో సహా. అంటే ఇది ఒక గట్టి ఇది, నేను చేసి వెళ్ళిపోతా, ఏం చేసుకుంటావో చేసుకో. ఇంకొక వార్తలు ఈ మధ్యలో వచ్చాయేంటి, మెక్సికన్ గోడ నిర్మాణాన్ని ఆపేసిన బైడెను ఆ నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్స్ని కూడా అమ్మేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది. అది ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందో లేదో తెలియదు, కానీ ఒక రకంగా ఆ గోడ నిర్మాణాన్ని అడ్డుకోవాలని బైడెన్ ప్రయత్నిస్తున్నారనేది అమెరికన్ మీడియాలో వస్తున్న కథనాలు. అంటే ఎటువంటి చర్యలు ఇప్పుడు ప్రభుత్వం మారే వేళ హుందాగా వ్యవహరించాల్సిన సందర్భంలో అవతల కొత్తగా రాబోయే ప్రభుత్వానికి ఇష్టం లేని పనుల్ని, ఎందుకంటే నా ఇష్టం, నేను అధికారంలో ఈరోజు ఉన్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు అన్నది ఈరోజు అందరికీ అర్థమవుతున్న విషయము. అందరూ కూడా అతను ఎప్పుడు వెళ్తాడు అన్నదానికి వెయిట్ చేస్తున్నారు. భారతదేశం కూడా ఈరోజు అదే పోరాటాన్ని నరేంద్ర మోడీ ఈరోజు పార్లమెంట్లో చేస్తున్నాడు. సోరోస్ లింక్ బయటపడుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన్ని అస్థిరపరచాలి అనేది ఒక ప్రధాన వ్యూహం. సో అందరూ వేచి చూస్తున్నారు. 20 తర్వాత వీళ్ళందరికీ గట్టి సమాధానం
ఈ నాయకులందరూ కలిసి ఇచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని జటిలం చేసే ప్రయత్నం, తమని తాము రక్షించుకుంటూ అవతలవాడు దాడి చేయడానికి వీలు లేని పరిస్థితులు కల్పించడం అనేది ఎక్కువ సమయం వ్యూహం ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా ఈ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరు జనవరి 20 తర్వాత ఎలా ఉంటుందని మలుపు మాత్రం తీసుకొని చూడాలి. ఇంకొకటి జాతీయ మన దేశానికి సంబంధించి జాతీయ అంశం పరిశీలిస్తే 2 రోజులు ప్రత్యేకంగా రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు అడితే సమావేశాలు కూడా పక్కకు పోయినాయి. దాపుగా ఈ సమావేశాలు అయితే అంత ఫ్రూట్ఫుల్ సమావేశాలు అని అనుకోవడానికి లేదు. నిజంగా ఆ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా భారతదేశంలో ఉంటే? నిన్న ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటి మేడన్ స్పీచ్లో కూడా రాజ్యాంగం సంఘ్ పరివార సంస్థకు చెందింది కాదు అనేటువంటి మాట రాజ్నాథ్ సింగ్ మాట్లాడము. జార్జ్ సోరోస్ మొట్టమొదటిసారిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్వయంగా లేదంటే బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు డీప్ స్టేట్ తోటి కాంగ్రెస్కు డైరెక్ట్గా సంబంధం ఉందని చెప్పి ఏ చర్యలు తీసుకోకపోతే ఎట్లా మనం ఆలోచన చేయాలంటే? ఇప్పుడు ఇక్కడ సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే, అక్కడ ఏమీ దాచిపెట్టాల్సింది లేదు. రాహుల్ గాంధీ గారు గత 4 ఏళ్ల బీడెన్ పాలనలో బహిరంగంగానే వీళ్ళందరితో కలిసి తిరిగారు. ఖలిస్తాన్ వాదులతో కలిసి తిరిగారు. లండన్ వెళ్ళినప్పుడు ఖలిస్తాన్ వాదులతో కలిసి తిరిగారు. వీళ్ళందరితో ఆయన కలిసి తిరుగుతున్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా వీళ్ళందరూ యోగేంద్ర యాదవ్ దగ్గర నుంచి జార్జ్ సోరోస్ ఓపెన్ ఫౌండేషన్ ఏదైతే వీళ్ళందరూ కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. ఆ యాత్రకి ప్రణాళికలు రచించారు. యాత్రని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాని ఫలితంగా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. ఇబ్బంది పెట్టారు కూడా. భారతీయ జనతా పార్టీ ఏదైతే తాను ఆశించిందో అది రాని రీతిలో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు, అంటే సొంతంగా మెజారిటీ తీసుకురాలేని పరిస్థితిని వీళ్ళందరూ కలిసికట్టుగా సృష్టించారనేది ప్రపంచం అంతా తెలిసిన వాళ్ళు కొంతమేర సక్సెస్ అయినట్లు లెక్క. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ కొంత ఆ రోజుల్లో సీరియస్గా తీసుకోలేదేమో. ఈ ఓటమి అనేది వచ్చేదాకా కూడా వీళ్ళు ఎంత బలంగా పని చేయగలుగుతున్నారనేది బీజేపీ అంచనా వేయడంలో విఫలమైందేమో. అలా విఫలం కావడం వల్ల, ఎందుకంటే ఈ పోరాటం చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా తన కార్యకర్తల్ని కానీ తన ఎకోసిస్టమ్ని కానీ డెవలప్ చేసుకోలేదేమో, తన ఎకోసిస్టమ్ని తన వెంట తీసుకెళ్ళలేకపోయిందేమో అన్న ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చర్చనీయాంశాలుగా మారాయి. సంఘ కార్యకర్తలు కానీ లేదా జాతీయవాదానికి మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ తన వెంట తీసుకెళ్లడంలో ఎక్కడో విఫలమైన వేళ వీళ్ళందరూ కలిసికట్టుగా బీజేపీ మీద దాడి చేసిన సందర్భంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక తాటి మీదకి వచ్చాయి. అదే పనిని భారతీయ జనతా పార్టీ తనకు మద్దతుగా ఉన్న శక్తులన్నింటినీ, అది వాళ్ళు మీరు రైట్ వింగర్స్ అనండి, లేదా రైట్ వింగ్ ఎకోసిస్టమ్ అనండి, నేషనలిస్టిక్ ఎకోసిస్టమ్ అనండి, నేషన్ ఫస్ట్ అనే ఎకోసిస్టమ్ ఎవరైనా కానీ వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ సభ్యులు కాకపోయినా వాళ్ళు ఈ వాదానికి మద్దతిచ్చి నిలబడుతున్న వాళ్ళు, అవతల వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు వీళ్ళందరినీ కలుపుకుపోవడంలో విఫలమైంది అనేది స్పష్టమైన అంశం. ఫలితాలకు రుజువు చేశాయి, స్పష్టమైన అంశం. సో ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి. సో ఖచ్చితంగా దాన్ని అజెండాలోకి తీసుకురావాల్సిన పరిస్థితి. ఈరోజు నువ్వు తీసుకురాకుండా ఉంటే ఆ శక్తులకు ఇంకా బలం పెరుగుతుంది. సో నువ్వు ఈ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేయడం అనేది మొట్టమొదటి అజెండా. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఈ సంవత్సర కాలంలో దగ్గర ఈ 6 నెలల కాలంలో ముందుకెళ్తోంది. ఇది 2వ సెషన్ ముందుకెళ్తోంది. ఈ ముందుకెళ్లే క్రమంలో భారతీయ జనతా పార్టీ చేయాల్సింది ఏంటంటే తనతో పాటు తనకి మద్దతుగా నిలుస్తున్న మొత్తం వ్యవస్థని దగ్గరికి తీసుకోవాలి. ఒకవేళ అలా దగ్గరికి తీసుకోలేకపోతే కేవలం మా బలంతో పార్టీ నాయకుల కార్యకర్తల, నాయకులు అంటే ఎవరు, మోడీ, షా, వీళ్ళందరి బలంతోనే జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి వీళ్ళ బలంతోనే మేము గెలుస్తాము అని అంటే అవతల అంతర్జాతీయ స్థాయిలో మద్దతు నిలుస్తున్న ఎకోసిస్టమ్ని నువ్వు ఎదుర్కోలేవు. ఆ వాస్తవాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రహించాలి.
తనతో పాటు కలిసి వచ్చే తనకు మద్దతుగా నిలుస్తున్న ఎకోసిస్టమ్ వాళ్ళు తన సభ్యులు కాకపోయినప్పటికి కూడా ఈ వాదానికి కట్టుబడి నిలుస్తున్న ఎకోసిస్టమ్ని ఈరోజు గట్టిగా దగ్గరికి తీసుకొని కలుపుకొని సంయుక్తంగా ఈ మొత్తం ఎకోసిస్టమ్ మీద పోరాడాలి. ఎందుకంటే ఈ మొత్తం ఎకోసిస్టమ్ కేవలం భారతదేశానికి సంబంధించింది కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాలకు సంబంధించిన ఎకోసిస్టమ్స్ అన్నీ కలిపి ఇక్కడ పోరాడుతున్నాయి. వాళ్ళకి నిధులకు కొరత లేదు, వాళ్ళకి ప్రణాళికలకు కొరత లేదు. వాళ్ళు ఎన్నో దేశాల్లో విజయవంతంగా తమ ప్రణాళికల్ని అమలు చేసిన వాళ్ళు. అటువంటి ఎకోసిస్టమ్తో నువ్వు ఈరోజు పోరాడాలి అని అంటే నువ్వు అందరినీ కలుపుకోపోవాలి. లేదు నా కార్యకర్తలే నాకు బలం అనుకుంటే అయ్యే పని కాదు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ గ్రహించాలి. గ్రహించి ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎక్స్పోజ్ చేయాలి. ఆ పని భారతీయ జనతా పార్టీ చేస్తోంది. అదే సందర్భంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంది. ఆ ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళలేకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీకే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే బలమైన ఈ వ్యవస్థల్ని ఎదుర్కొనే ప్రయత్నం నీ వల్ల ఒంటరిగా కాదు. నీకు అందరూ మద్దతు ఇవ్వాలి, నువ్వు అందరి మద్దతు తీసుకోవాలి. ఇది కేవలం నాకు అందరూ మద్దతు ఇవ్వాలి అని వన్ వే ట్రాఫిక్ కాదు. నువ్వు రెండో వైపు నుంచి కూడా ఈ నీ శక్తులన్నింటినీ కూడా నువ్వు సమీకరించి అనుకూలంగా పోరాడే శక్తులకు నువ్వు కూడా వెనక నిలబడాలి. ఇది మొత్తం పటిష్టం చేసుకోవాలి. సో ఇది చేసుకోలేకపోతే ఈ దాడి ఏదైతే ఉందో, ఈరోజు మీరు ఎదురుదాడి మొదలుపెట్టారు, ఆ ఎదురుదాడి వాళ్ళు చేస్తున్నారు. ఆ దాడి ఏదైతే ఉందో ఈరోజు మరీ తీవ్రతరం అవుతుంది. ఈరోజు అల్లు అర్జున్ అంశం కూడా పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ చేసే ఎదురుదాడిని కప్పిపుచ్చడానికి చేశారు అన్న ఒక ఆరోపణ కూడా ఉంది, ఒక విమర్శ కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి ఏం మాట్లాడుతుంది? నువ్వే ఎన్నిసార్లు ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టావు, రాష్ట్ర ప్రభుత్వాలని కూలగొట్టావు, ఎమర్జెన్సీ పెట్టింది నువ్వే, రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు నువ్వు సవరణ చేసావు, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్కు నువ్వు భారతరత్న ఇచ్చావా లేదా? ఇలాంటి ప్రశ్నలు ఈరోజు భారతీయ జనతా పార్టీ లేవనెత్తుతున్న వేళ వాటికి కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానాలు ఉండవు కూడా. ఎందుకంటే అవన్నీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర. సో కాంగ్రెస్ పార్టీ సమాధానం ఏదో ప్రియాంక గాంధీని ముందు మాట్లాడించేసి బ్రహ్మాండం అనుకునే వేళ మిగతా సందర్భంలో బీజేపీ కీలక నాయకులు చేస్తున్న ఎదురుదాడిని కప్పిపుచ్చుకోవడానికి అల్లు అర్జున్ని అంశాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చి ఆయన దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ కారణంగా ఛానల్స్ని వీటిల్ని మీడియాని డైవర్ట్ చేయడానికి ఉపయోగించుకున్నారు అనేది ఒక విమర్శ. అది ఎంత విమర్శ అయినా కూడా ఈరోజు అల్లు అర్జున్ అంశం కొంత తగ్గినా ఈరోజు ఆ కాన్స్టిట్యూషనల్ డిబేట్ ముందుకు సాగుతోంది. సో ఒకవైపు భారతీయ జనతా పార్టీ వీటిల్ని బలంగా ఎక్స్పోజ్ చేయాలి, తనని తాను పటిష్టం చేసుకోవాలి, తనకు మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళగలిగితేనే ఈ యుద్ధంలో భారతీయ జనతా పార్టీకి విజయం సాధ్యమవుతుంది. తాను చేస్తున్న ఏదైతే వాదన లేదా తాను నమ్మిన సిద్ధాంతం ముందుకెళ్ళడానికి వీలవుతుంది. లేదంటే ఈ యుద్ధం మనం ఈ మొత్తం వ్యవహారాలని చూస్తే మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుపెట్టినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ట్రాన్సిషన్ జరిగిన, బంగ్లాదేశ్లో ట్రాన్సిషన్ జరిగిన భారీ యుద్ధాలు, భారీ ఉద్యమాలు నిర్మించబడ్డాయి. భారతదేశంలో కూడా నిర్మించబడ్డాయి. రైతు ఉద్యమం భారీ ఉద్యమమే, షాహీన్ బాగ్ ఉద్యమం భారీ ఉద్యమమే. ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ అదే స్థాయిలో ఉద్యమాలు ఏర్పాటు చేశారు. కాకపోతే భారతదేశ ప్రజాస్వామ్య గొప్పదనం ప్రజల గొప్పతనం. ఎందుకంటే ఇవన్నీ కూడా ముస్లిం దేశాల్లోనే సాధ్యమైంది. అక్కడ ముస్లిం పేరుతో వీళ్ళు చేయగలుగుతారు, ఇక్కడ అది లేదు. ఇక్కడ హిందువులు అలా మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇక్కడ విఫలమవుతూ వస్తున్నారు. కానీ దాన్ని మీరు అవతలి పక్షం బలహీనత అనుకుంటే మాత్రం తప్పు. అది భారతదేశం గొప్పతనం, హిందువుల సో ఈ నెట్వర్క్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. జనవరి 20 తర్వాత ఈ దాడి మరింత పెరుగుతుంది. కానీ అదే సందర్భంలో నువ్వు కూడా బలోపేతం చేసుకోగలగాలి, నువ్వు కూడా అందరినీ కలుపుకోపోగలగాలి. నీ మద్దతుదారులనే నువ్వు కలుపుకోలేకపోతే మిగతా వాళ్ళని ఎట్లా కలుపుకుంటావు? ముందు ఇదంతా చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. ఉంటేనే భారతీయ జనతా పార్టీ రేపు భవిష్యత్తులో ఈ పోరాటం, సైద్ధాంతిక పోరాటాన్ని ఎదుర్కోవడానికి వీలవుతుంది. అందువల్ల సోనియా గాంధీకి సోరోస్ లింక్ ఉందా, ఇవన్నీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిన అంశాలు. ఇంకా బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాటిల్ని సాక్ష్యాధారాలతో సహా
ఎందుకంటే ఇక్కడ రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటంలో సరైన సాక్ష్యాధారాలు ప్రజల్లోకి వెళ్ళాలి, తీసుకెళ్ళగలగాలి. తీసుకెళ్ళలేకపోతే మళ్ళీ అదే పొలిటికల్ ఆరోపణల కింద మిగిలిపోతాయి, ప్రజలు సీరియస్గా తీసుకోరు. సో ఆ దిశగా కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందని మనం అనుకుంటే, పెట్టే క్రమంలో తన బలాన్ని పెంచుకోవాలి, తన మద్దతుదారుల బలాన్ని కూడా పెంచాలి. ఇవన్నీ మీరు చెప్పిన దాని ప్రకారం మనం సిరియాది కానీ ఇది కానీ చూస్తే 2025 సంవత్సరం అయితే అంత ఈజీగా ఉండేది కాదు అనేది ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం ముఖ్యంగా కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితులు బాగాలేవు, దేశంలో ప్రతిరోజు నిన్ను అస్థిరపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. యుక్రెయిన్ యుద్ధం కారణంగా, సిరియా గల్ఫ్ యుద్ధం కారణంగా రేపు పెట్రోల్ రేట్ పెరుగుతుందో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, గోధుమల రేటు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మొత్తం గందరగోళం. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేవు, నీ అజెండా నువ్వు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అధికారంలో రాకుండా ఆపలేకపోయారు, అధికారంలోకి వచ్చారు, వచ్చినప్పుడు ఏం చేయాలి, నువ్వు నీ అజెండాని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపడమే వాళ్ళ లక్ష్యం, అంతే. సో నిన్ను అన్ని రకాలుగా డైవర్ట్ చేస్తే, నిన్ను అన్ని వైపుల నుంచి నువ్వు పనిచేయలేని పరిస్థితులు సృష్టిస్తే నువ్వు అజెండా ఇంప్లిమెంట్ చేయలేవు. గెలవకపోయినా కూడా గెలిచిన పరిస్థితి వాళ్ళు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నిన్ను పని చేయనీయకుండా చేస్తే వాళ్ళు గెలిచినట్లే, అధికారంలోకి వచ్చిన ఉపయోగం లేదు కదా. అందుకని ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం మీద ఉంటుంది, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. ఎందుకంటే ఆ దిశగా తీసుకెళ్ళలేకపోతే వాళ్ళకి నువ్వు విజయాన్ని అందించినట్లే, ఏదైతే నువ్వు పోరాటం చేస్తున్నావు. సో రాబోయే జనవరి 20 తర్వాత ఉన్న కాలం ఏదైతే ఉంటుందో కొంతకాలం, ఆ కొంతకాలం అందరికీ పరీక్షే. ఈ మొత్తం గందరగోళాన్ని ఏదైతే ఈ శక్తులు క్రియేట్ చేస్తున్నాయో ఆ గందరగోళాన్ని పరిష్కరించుకోవాలి, ఆ గందరగోళాన్ని క్రియేట్ చేసిన వాళ్ళని దారికి తెచ్చుకోవాలి, మొత్తం వ్యవహారాలని సరిచేయాలి. సో దీని కారణంగా అది ప్రభుత్వాధినేతల దృష్టి వీటి మీద పోతుంది, వాళ్ళు అనుకున్న అజెండా పక్కకు పోతుంది. వక్ఫ్ బిల్లు కావచ్చు, వన్ నేషన్ వన్, ఇవేవైతే అజెండాలో పెట్టుకున్నారో నువ్వు ఇవి సాల్వ్ చేస్తావా అజెండా, లేదా రెండింటినీ నువ్వు ప్యారలల్గా తీసుకెళ్ళాలి అంటే నీకు బలం కావాలి. నీకు ఒక రకంగా ట్రంప్ రావడం, పుటిన్ ఉండడం బలమైనప్పటికి కూడా అంతర్గతంగా కూడా నీ బలాన్ని నువ్వు గట్టిగా పెంచుకోవాలి, నీ ఎకోసిస్టమ్ని నువ్వు పటిష్టపరచుకోవాలి, చేసుకొని ఈ ప్రయత్నం చేయాలి. అప్పుడే నువ్వు నీ అజెండాని ఇంప్లిమెంట్ చేయగలుగుతావు, నువ్వు అవతల పక్షాన్ని ఎదుర్కోనగలుగుతావు. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ కదలాలి. ఇప్పటికైనా ఆ రకంగా కదిలితేనే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే 2025 సంక్లిష్టమైన సంవత్సరమే. అంతే. ఇవి ఈ వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాలు, వాటిపైన విశ్లేషణ.